హలో ఆల్. అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లేదు, అమ్మని మించిన దైవం లేదని పెద్దలు ఊరికే అనలేదు. ఈ మాట ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిందంటే, ఇటీవల మొన్న గురువారం రోజు జరిగిన జబల్పూర్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి. అక్కడ ఫస్టే ఎల్లో అలర్ట్ జారీ చేశారంట. ఆ రివర్లో సిచ్యుయేషన్స్ కూడా చాలా డేంజర్ ఉన్నాయని, ఎవరు లోపలికి వెళ్ళకూడదని కూడా చెప్పారంట. అయినా ఆ హెచ్చరికలు పట్టించుకోకుండా టూరిస్టులని పడవలోకి పంపించారంట. యాక్చువల్గా టికెట్స్ ఇచ్చింది 29 మెంబర్స్కే, కానీ ఆ పడవలో ఎక్కింది మాత్రం 40 మెంబర్స్ అంట. రూల్స్ ప్రకారం అందరికీ లైఫ్ జాకెట్స్ ఇవ్వాలి, కానీ ఇవ్వలేదంట. కొంతమందికి మాత్రమే ఇచ్చారంట, అది కూడా ఒక జాకెట్ ఇద్దరికి అన్నట్టుగా. బోట్ లోపలికి వెళ్ళింది, అందరు బాగానే ఎంజాయ్ చేస్తున్నారంట. కానీ అంతలోనే వాతావరణం చేంజ్ అయిపోయి పడవ ఒక్కసారిగా అటు ఇటు ఊగిపోయి మునిగిపోయిందంట. నదిలో పరిస్థితులు బాగలేవని లోపలికి వెళ్ళొద్దని చెప్పినా కానీ కొన్ని నిర్లక్ష్యాలు, కొన్ని తప్పులు ఎంతోమంది జీవితాలని ఒక్క క్షణంలో చీకట్లోకి నెట్టేస్తాయి. నియమాలు పాటించి ఉంటే, అందరికీ లైఫ్ జాకెట్లు ఇచ్చి ఉంటే, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించకుండా ఉంటే ఈరోజు కొన్ని కుటుంబాల్లో కన్నీళ్లు కాకుండా నవ్వులే ఉండేవి. కానీ ఆ ప్రమాదంలో అందరి మనసును కదిలించిన ఒక దృశ్యం ఉంది. ఒక తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకొని నీళ్ళల్లో మునిగిపోతున్న చివరి క్షణంలో కూడా వదలలేదు. తన చేతుల్లో బలం తగ్గిపోతున్నా, శ్వాస ఆగిపోతున్నా, కళ్ళ ముందు చావు కనిపిస్తున్నా ఆమె మనసులో ఒక్కటే, నేను లేకపోయినా పర్వాలేదు, నా బిడ్డ బ్రతకాలి అని. కానీ మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని చెప్తారు కదా. ఆ విధి ఆడే వింత నాటకంలో ఆ తల్లి ప్రేమ ఓడిపోయింది. చివరికి ఆ తల్లి బిడ్డ ఇద్దరు చనిపోయారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే వరకు తల్లి బిడ్డ దొరకలేదు. మరుసటి రోజు తన బిడ్డను గట్టిగా హత్తుకొని ఉన్న ఆ తల్లి మృతదేహం కనిపించిందంట. ఆ దృశ్యం చూసిన వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు ఆగలేదంట. అది విన్నా మనకే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి కదా. అక్కడ చూసిన వాళ్ళ పరిస్థితి ఇక మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే అది కేవలం ఒక మృతదేహం కాదు, అది అమ్మ ప్రేమకు నిలువెత్తు రూపం. అమ్మ అంటే మనకు ప్రాణం పోసేది మాత్రమే కాదు, అవసరం వస్తే తన ప్రాణం ఇచ్చి మనల్ని కాపాడేది కూడా. అందుకే అంటారు, దేవుడిని మనం చూడకపోవచ్చు కానీ అమ్మ రూపంలో దేవుడి ప్రేమను ప్రతిరోజు చూస్తూనే ఉంటాం. నిజంగా అమ్మ ప్రేమకు హద్దులు లేవు. ఆ ప్రేమ చివరి శ్వాస వరకు బిడ్డ కోసమే కొట్టుకుంటుంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే, అమ్మ ఉన్నప్పుడే అమ్మ ప్రేమని తీసుకోవాలి, అమ్మని కంటికి రెప్పగా చూసుకోవాలి. ఆ అమ్మ దూరం అయితే మాత్రం మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అమ్మ మన దగ్గరికి రాదు. ఈ ఇన్సిడెంట్ విన్నా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.